అగ్రరాజ్యం అమెరికా, మొండి దేశం ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు గల్ఫ్ దేశాలను బూడిద చేసేలా కనిపిస్తున్నాయి. 3 నెలలుగా సాగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో అసలు ఏ తప్పు చేయని గల్ఫ్ దేశాలు ఇప్పుడు బలిపశువులుగా మారుతున్నాయి. ఇరాన్ను అమెరికా టార్గెట్ చేస్తే ఇరాన్ మాత్రం అందుకు ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్, యుఏఈపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుంది. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడితో గల్ఫ్ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మరోవైపు హార్ముజ్ జలసంధి సాక్షిగా అమెరికా యుద్ధ నౌకలు, ఇరాన్ క్షిపణులు ముఖాముఖి తలపడుతున్నాయి. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ చర్చల ప్రతిపాదనలు తెస్తుంటే మరోవైపు క్షిపణులు అంతకంటే వేగంగా దూసుకుపోతున్నాయి. అసలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఎందుకు కక్షగట్టింది? హార్ముజ్ జలసంధి దగ్గర ఏం జరుగుతుంది? గల్ఫ్ దేశాలు చిక్కుకున్న అసలు ప్రమాదం ఏంటి? వాచ్ స్టోరీ. పశ్చిమాసియా యుద్ధంలో బలవుతుంది ఎవరు? ప్రమాదకర ఇరాన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడు? యుఏఈ పిలుపుతో గల్ఫ్ దేశాలు ఏకమవుతాయా? పశ్చిమాసియా యుద్ధం 3 నెలలకు పైగా సాగుతుంది. ఈ యుద్ధానికి దిగింది మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. యుద్ధాన్ని ఎదుర్కొంటున్న దేశం ఇరాన్. కానీ మధ్యలో బలిపశువులవుతున్నది మాత్రం గల్ఫ్ దేశాలు మాత్రమే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్ర దేశాలైన కువైట్, బహ్రెయిన్, యుఏఈలపై ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడుతుంది. ఇరాన్పై అమెరికా దాడి చేసిన ప్రతిసారి అందుకు కౌంటర్గా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుంది. తాజాగా మరోసారి కువైట్, బహ్రెయిన్ దేశాల్లో సైరన్ల మోత మోగాయి. దీంతో ఒక్కసారిగా గల్ఫ్ దేశాలు ఉలిక్కిపడ్డాయి. యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు ప్రతిష్టంభనలో పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలను ఇరాన్ వరుసగా టార్గెట్ చేస్తూ వస్తుంది. ఏప్రిల్ 8న ప్రకటించిన కాల్పుల విరమణతో ఈ దాడుల తీవ్రత కొంత తగ్గింది. అయినప్పటికీ తాజా క్షిపణి దాడులు మరోసారి పూర్తిస్థాయి యుద్ధ భయాన్ని రేకెత్తిస్తున్నాయి. 3న తెల్లవారుజామున కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిందని కువైట్ అధికారులు వెల్లడించారు. ఈ దాడితో విమాన సర్వీసులను కొద్దిసేపు కువైట్ నిలిపేసింది. ఈ దాడులు తామే చేశామని రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. అమెరికా హెలికాప్టర్లు ఉండే కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరాన్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్టు ఇరాన్ ఫోర్స్ తెలిపింది. మరోవైపు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ పైకి ఇరాన్ డ్రోన్ తాకింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఇరాన్ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం బహ్రెయిన్లోని ఒక వైమానిక స్థావరంపై, అలాగే అక్కడ ఉన్న అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయంపై కూడా ఇరాన్ సైన్యం క్షిపణులు, డ్రోన్లతో ఏకకాలంలో దాడులు జరిపింది. కువైట్ విమానాశ్రయంపై జరిగిన దాడిని ఆ దేశ సైన్యం ఇరాన్ దుశ్చర్యగా అభివర్ణించింది. అయితే అమెరికా రెచ్చగొట్టడంతో తాము ఈ దాడులు చేయాల్సి వచ్చిందని ఇరాన్ తెలిపింది. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలకు దిగినట్టు రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 5వ వంతు చమురు, గ్యాస్ రవాణా అయ్యే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్కు చెందిన కేష్ముద్ దీవిపై అమెరికా దాడి చేసింది. ఇరాన్కు చెందిన భూగర్భ క్షిపణి నిల్వ కేంద్రాలు ఈ దీవిలోనే ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు హార్ముజ్ సమీపంలో ఉన్న ఇరాన్ చమురు రవాణా నౌకపై కూడా అమెరికా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తమ ట్యాంకర్ ఇంజన్ రూమ్ దెబ్బతిందని ఇరాన్ ప్రకటించింది. అసలు మొదట దాడి చేసింది ఎవరు? తాజా ఉద్రిక్తతలకు ఇరాన్ చమురు నౌకపై అమెరికా జరిపిన దాడే కారణమని తెలుస్తోంది. వాషింగ్టన్ మాత్రం నౌకలపైకి దూసుకొస్తున్న ఇరాన్ డ్రోన్లను తాము కూల్చివేశామన్నది. ఆ తర్వాతే కేష్ముద్ దీవిపై దాడి చేశామని చెబుతోంది. తమపై దాడులకు అమెరికా సైన్యానికి తమ భూభాగాలను ఇచ్చారన్న కువైట్, బహ్రెయిన్లపై ఇరాన్ విరుచుకుపడింది. ఈ దాడులకు కువైట్, బహ్రెయిన్ దేశాలదే ప్రత్యక్ష, పూర్తి బాధ్యత అని టెహ్రాన్ స్పష్టం చేసింది. అమెరికా తమపై దాడులను పునరుద్ధరిస్తే మరిన్ని క్షిపణి, డ్రోన్ దాడులు తప్పవని ఇరాన్ సుప్రీం లీడర్, సైనిక సలహాదారు హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశాలన్నీ ఏకం కావాలని యుఏఈ పిలుపునిచ్చింది. ఈ దురాక్రమణ కేవలం ఒక్క దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నది కాదని, అందరినీ ఉద్దేశించిందని యుఏఈ అధ్యక్ష సలహాదారు అన్వర్ గర్గాష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిజానికి అన్వర్ చెప్పింది నిజమే. ఎందుకంటే ఈ దాడులు ఇకపై కేవలం సిద్ధాంతపరమైన భద్రతా ఆందోళనలు కావు. అవి ఏకంగా విమానాశ్రయాలపై పడుతున్నాయి. సామాన్య పౌరుల ప్రాణాలను ముప్పులోకి పెడుతున్నాయి. దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ఉద్రిక్తతలు ఎంతలా ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్తో తాను భేటీ కావాలని
జరగాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే చర్చల ప్రక్రియ కంటే క్షిపణులు అత్యంత వేగంగా దూసుకుపోతున్నాయి. ప్రస్తుతానికైతే గల్ఫ్ ప్రాంతం ఒక ప్రమాదకరమైన విషవలయంలో చిక్కుకుంది. దాడి, ప్రతీకారం, అడ్డుకట్ట, హెచ్చరికలు పదే పదే మళ్లీ అవే పునరావృతమవుతున్నాయి. ఈ యుద్ధ జ్వాలలు ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఇరాన్ హెచ్చరికలు, ట్రంప్ ప్రతిపాదనల మధ్య గల్ఫ్ దేశాలు మాత్రం తీవ్ర భయాందోళనలో కాలం వెల్లదిస్తున్నాయి. చమురు వ్యాపారానికి గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధి చుట్టూ జరుగుతున్న ఈ ఘర్షణలు అంతర్జాతీయ మార్కెట్ను సైతం కుదిపేస్తున్నాయి. ఇరు దేశాల మొండి వైఖరి ఇలాగే కొనసాగితే అది కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాకుండా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయ తెంచి శాంతిని పునరుద్ధరించే నాయకుడు ఎప్పుడు వస్తాడో, ఈ యుద్ధ మేఘాలు ఎప్పుడు తొలగిపోతాయో కాలమే సమాధానం చెప్పాలి.